ఒరేయ్, ఎందుకలా ఊరికనే కొట్టుకుంటారు ప్రతి చిన్నదానికి? చచ్చిపోతున్నాను మీ తగువులు తీర్చలేక అంటూ దెబ్బలాడుకుంటున్న అభిషేక్ని అశోక్ని చూస్తూ విసుక్కుంది భారతి. వారిద్దరూ నువ్వు ఫూల్ అంటే నువ్వే ఫూల్ రాస్కెల్ అంటూ తిట్టుకుంటూ ఉండడం చూసి, మీరు ఇలా పోట్లాడుకుంటూ ఉండండి, నేను ఎక్కడికైనా నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతాను. మీలో కొంచెం కూడా ఐకమత్యం లేదు, ఏం పిల్లలో ఏంటో అని తలబాదుకుంటూ చెప్పింది. ఒరే అభిషేక్, అశోక్ ఇద్దరూ ఇలా వచ్చి ఇటు చూడండి అని తలుపు పక్కన లైన్ కట్టిన నల్ల చీమల బారును చూపించింది భారతి. అమ్మో, ఎన్ని చీమలో అని కళ్ళు పెద్దవి చేసి ఆ చీమల్ని చూస్తూ అన్నాడు అశోక్. అలా లైన్గా డ్రిల్ చేస్తున్నట్టు వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయో అన్నాడు అభిషేక్. అది సరే కానీ ఒక్క చీమైనా అటు ఇటు పోతుందా? అన్నీ లైన్లో ఎలా వెళ్తున్నాయో చూడండి, అంటే వాటికి అంత క్రమశిక్షణ ఐకమత్యం ఉన్నాయన్నమాట. అలాంటి ఐకమత్యమే మీలో నాకు కనిపించడం లేదు అంది భారతి. ఐకమత్యం అంటే ఏంటని అడిగాడు అభిషేక్. ఐకమత్యం అంటే కలిసిమెలిసి ఉండడం, అంటే మనం నలుగురం ఉన్నాం కదా మన ఇంట్లో అని అంది భారతి. అవునన్నట్లు తల ఊపాడు అభిషేక్. సరే, నేను ఇప్పుడు చెప్పేది సరిగ్గా వినండి. నాన్నగారు చెప్పినట్టు మనం విన్నామనుకో, ఒకరికొకరం వాదులాడుకోవడం ఉండదు, నువ్వు అన్నయ్య పోట్లాడుకోవడం కూడా ఉండదు. అలా ఐకమత్యంగా ఉండే ఇల్లు సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. బయట వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరికి, ఆ కుటుంబ సభ్యుల మీద చాడీలు చెప్పడం, గొడవలు పెట్టడం చేయరు. దీన్నే ఐకమత్యం అంటారు అంది భారతి. సరేనమ్మా, నేను అన్నయ్య ఐకమత్యంగా ఉంటాం అన్నాడు అభిషేక్. భారతి నవ్వుతూ ఇద్దరినీ మెచ్చుకుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.